హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్యతో సంజయ్ మిస్బిహేవ్ చేయడం చూసి క్రిష్కి చాలా కోపం వచ్చి సంజయ్ని కిందికి ఈడ్చుకువచ్చి మరి కొడుతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న క్రిష్కి ఎంత ఆపినా సరే ఆగకుండా అక్కడున్న సంజయ్ని చాలా కోపంగా కొడుతూ ఉంటాడు. ఇంతలో ఒక కత్తిని తీసుకొని వచ్చి సంజయ్ని పొడి చేయబోతూ ఉంటాడు. అక్కడికి మహాదేవయ్య వచ్చి ఆపరా అని చెప్పేసి అక్కడున్న క్రిష్ని అయితే కాలుతో తండి మరీ పక్కకు తోసేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న క్రిష్, ఏంటి బాబు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? వీడు ఏం చేశాడో తెలుసా? ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మహాదేవయ్య మాత్రం వాడు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఇలా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ బాపు వైపు కథ చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం, నువ్వు ఎవర్రా వాడిని కొట్టడానికి? వాడు నా కొడుకురా, వాడు నా చిన్న కొడుకు, నువ్వు నా కొడుకువి కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ బాపు వైపుకి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి బాపు నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం, అవునరా, ఈ సంజయ్ నా చిన్న కొడుకు, నువ్వు నా కొడుకువే కాదు, నువ్వు కడుపున పుట్టలేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే ఇప్పటికైనా నిజం బయటికి వచ్చిందా అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం సంజయ్ని చాలా గట్టిగా హగ్ చేసుకొని, అవునా, వీడు మాత్రమే నా కొడుకు, ఇగో వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరే మా కడుపున పుట్టారు, నువ్వెవరికి పుట్టావో ఏమో మాకు తెలియదు అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ